నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. నేను విజయ్. ఏపీలో పీఆర్సీ జీవోల రగడ రాజుకుంది. అడిగినంత ఫిట్మెంట్ ఇవ్వకపోయినా సర్దుకున్న ఉద్యోగులు హెచ్ఆర్ఏ తగ్గించడంపై మండిపడుతున్నారు. అర్ధరాత్రి విడుదల చేసిన ఆ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అప్పటికే ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులపై ఏపీ సీఎస్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నాయి. ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్లను ముట్టడించగా రేపు సీఎస్కు సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి. జీవోలు రద్దు చేసే వరకు పోరాటం ఆపబోమని ప్రకటించాయి. ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా త్వరలోనే సమ్మె బాట పట్టేలా కనిపిస్తున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులు ఒక్కతాటిపైకి వచ్చేలా కనిపిస్తున్నారు. దీంతో సర్కారుకు ఇదో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మరి ఉద్యోగుల డిమాండ్లను సర్కారు నెరవేరుస్తుందా? జీవోలను వెనక్కి తీసుకుంటుందా? ఎంప్లాయీస్ ఆగ్రహ జ్వాలనకు సీఎం జగన్ ఏ విధంగా చల్లార్చనున్నారు? సీఎస్ వ్యాఖ్యల సారాంశం ఏంటి? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ ఓపెన్ డిబేట్ ఏర్పాటు చేసింది. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు, టీడీపీ నుంచి రమేష్ గారు, అనలిస్ట్ సత్యం గారు, అదేవిధంగా బీజేపీ నుంచి పాకా సత్యనారాయణ గారు. సార్, ముందుగా రమేష్ గారు మీరు చెప్పండి, ఏదైతే మొన్న సీఎంతో చర్చలు జరిగాయో ఆ చర్చలు ఒక విధంగా జరిగాయి, ఆ తర్వాత విడుదల చేసినటువంటి జీవోలు ఇంకో విధంగా ఉన్నాయని చెప్పారు. మొత్తం మీద ఈ జీవోల సారాంశం ఏంటి? ఎస్ రమేష్ గారు చెప్పండి. సీఎం గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఒక విధంగా ఉన్నాయి, ఆ తర్వాత పీఆర్సీకి సంబంధించిన ఏదైతే జీవోలు విడుదల చేశారో అవి ఇంకో విధంగా ఉన్నాయనే ప్రధానమైనటువంటి ఆరోపణలతోటి ఈరోజు ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా జీవోల సారాంశం ఏంటంటారు? ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగులు ఈ రోజు రోడ్డున పడ్డాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన విధంగా ఫిట్మెంట్ 27% ఇచ్చి పిఆర్సీ వచ్చే వరకు జీవోని 23% ఇవ్వడంతో ఆగ్రహంలో ఉన్నారు ఉద్యోగస్తులంతా కూడా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇచ్చి దీన్ని 4% వచ్చేసి మళ్ళీ రికవరీ చేసుకోవటం అనేది దుర్మార్గమైన చర్య. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇప్పుడు గతంలో మా తెలుగుదేశం పార్టీ ఉద్యోగస్తులకి అనేక కార్యక్రమాలు అనేక పెట్టే వాళ్ళకి సౌకర్యాలు కల్పించిన తెలుగుదేశం పార్టీని వదులుకుని ఆ చేత్తో ఈ చేత్తో వేసి 151 మంది గెలిపించినందుకు తగిన బహుమతి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది దొంగ జీవోలు, అర్ధరాత్రి ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలి. కార్మికులు 13 లక్షల మంది కార్మికులు ఈ రోజు రోడ్డు పాలయ్యారు. వాళ్ళని ఆదుకోవాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదో మాట్లాడుతూ ఉంటారు. సిఎస్ గారు వస్తారు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు. అప్పులు పాలైంది అంటాడు. ఎక్కడంటే అప్పులు పాలైంది? ఎందుకంటే ఇది ఇప్పుడు ఏప్రిల్ నుండి దాదాపు తెలంగాణలో వచ్చేసి 62.208 కోట్ల రూపాయల ఆదాయం అక్కడ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 88.618 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఎక్కడ లేదండి, ఎక్కడ ఆదాయం లేదు. అదేంటంటే కరోనా అంటారు. ఇచ్చిన ఫిట్మెంట్ ఎలా ఇచ్చారు అదే విధంగా 27% ఇవ్వాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్మికులు, ఉద్యోగస్తులు, టీచర్లు ఈ రోజు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే న్యాయం ఉంది, వాళ్ళ ఉద్యమంలో న్యాయం ఉంది. ఆ ఉద్యమానికి అందరూ కూడా ప్రజలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము సిగ్గుపడాలండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగస్తుల్ని మోసం చేసినట్టేనండి ఈ రాష్ట్ర ప్రభుత్వం. గ్రాడ్యుటీ హెచ్ఆర్ అండి, హెచ్ఆర్ ఇవ్వటం ఏంటండి, హెచ్ఆర్ తగ్గించడం ఏంటండి? గతంలో హైదరాబాద్ లో ఉండగా మేము 30% హైదరాబాద్ లో ఉంటే అదే వాళ్ళని తీసుకొచ్చి సెక్రటరీ పెట్టి తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 30% ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందండి. ఆ 30% కాకుండా తీసేసి ఇప్పుడు 16% ఉన్న దాన్ని తీసేసి 16% చేయటం, అలాగే 16% ఉన్న 14.5% ఉన్న దాన్ని తీసుకొచ్చి 8% చేయటం ఎంత దుర్మార్గం ఉందండి. హెచ్ఆర్ పోవటం వల్ల చాలా దుర్మార్గం ఉందండి. ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే డిఏలు ఇచ్చామంటే, డిఏలు ఎవరు సొమ్మండి? డిఏలు ఎవరు సొమ్ము? డిఏలు ఇయ్యాలైపోతే రేపిస్తారు.
డిఎల్ మేము డిఎల్ ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 డిఎల్ అంటే ఉద్యోగస్తులంతా గోల చేశారు. ఈనాడు 7 డిఎలు పెట్టుకుని 7 డిఎల్ 5 డిఎల్ ఇచ్చారు. డిఎల్ ఇచ్చే కుదరదండి. ఇప్పుడు హెచ్ఆర్ తగ్గించడం అనేది ఎక్కడ చట్టం మీద పన్నేస్తున్నారు, అనేక విద్యుత్ మీద పన్ను రేట్లు పెంచేశారు. ఎస్ రమేష్ గారు, డిఏలు కూడా పూర్తిగా ఇవ్వలేదు కదా? ఇవ్వలేదండి. డిఏలు ఇస్తానని చెప్పారు. ఇది దుర్మార్గంగా ఉందండి. ఏంటంటే హెచ్ఆర్ తగ్గించడం అనేది విశాఖపట్నం, విజయగుంటూరు, నెల్లూరు సచివాలయ ఉద్యోగులు, ఇప్పుడు ఏపీ సచివాలయ ఉద్యోగులకి తెలుగుదేశం పార్టీ ఎంత గౌరవం ఇచ్చిందండి. ప్రత్యేక రైలు తీసుకొచ్చి ప్రత్యేక రైలు ఎక్కి మంగళగిరి నుంచి వాళ్ళ బస్సుల్లో సౌకర్యం కల్పించాం. 30% డిఏ ఇచ్చాం, 30% వాళ్ళకి హెచ్ఆర్ ఇచ్చాం, వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించాం. ఈ రోజు ఉన్నది రాకపోవడం అనేది వైసీపీ ప్రభుత్వానికి తగదండి. ఇది మంచిది కాదు. డిఎల్ తగ్గించడం అనేది, డిఎల్ తగ్గింది ఎట్లా అండి? డిఎల్ తగ్గించడం 16% చేయటం, మిగతా అన్ని చోట్లకి 8% చేయటం. డిఎల్ తగ్గితే ఏమండి? డిఎల్ తగ్గించడం అనేది దుర్మార్గంగా ఉందండి. అలాగే పిఆర్సీ ఫిట్మెంట్ వచ్చేసేవరికి 23% ఇవ్వడం ఏంటండి? అసలుకి ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఫిట్మెంట్ 27% ఇచ్చి డిఏ అలాగే 27% ఫిట్మెంట్ ఇచ్చి దాన్ని కోతకొచ్చి 23% ఇచ్చి దాన్ని మళ్ళీ రికవరీ చేయడం ఏంటండి? రికవరీ చేసి ఉద్యోగస్తులకు వచ్చే డబ్బులు రికవరీ చేయడం అంత దుర్మార్గంగా ఉందండి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదండి. అలాగే తెలంగాణలో చూస్తేనే నేర్చుకోండి. ఇది మంచి పద్ధతి కాదు, దుర్మార్గంగా ఉంది. ఇలాంటి జీవోలు ఇవ్వటం, అర్ధరాత్రి జీవోలు ఇవ్వటం, ఈ నల్ల జీవోలు, ఈ జీవోలన్నిటి కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఐఆర్ ఇవ్వటం ఏంటండి? ఎవరు దంగా చేసరికి ఐఆర్ ఇచ్చారు. ఐఆర్ ఇచ్చేదంటే మరి డిఎల్ ఎందుకు మేము ఇవ్వలేదు? పిఆర్సీ ఎందుకు ఇవ్వలేదు? 27 కనీసం 30% ఇవ్వాలా. ఇప్పుడు కూడా ఒక ఐఆర్ మించి ఇస్తారు 2-3%. తెలంగాణలో కూడా చూడండి, కేసీఆర్ గారు 30% అలా ఇస్తున్నారు. అలాగా ఇవ్వాలి. కానీ దాన్ని అసలుకి 27 ఫిట్మెంట్ ఇచ్చి 27 నుంచి 4% తగ్గించి 23% ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అండి. ఇది ఎవరు కూడా ఒప్పుకోరండి. తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగస్తులకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ వారి న్యాయమైన పోరాటం. ఎస్ రమేష్ గారు, వేణుగోపాల్ గారిని అడుగుదాం ఇదే అంశం పైన. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ తెచ్చి అసలు గందరగోళం చేస్తున్నారు. దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. వేణుగోపాల్ గారిని అడుగుదాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. ఫైన్. వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. 48% ఫిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. సరే, 48% లేదు, సగానికి తగ్గించారు ఫిట్మెంట్ 23%. అయినా కానీ ఉద్యోగస్తులు ఊరుకున్నారు. అయినా కానీ హెచ్ఆర్ఏ కూడా తగ్గించారు. మీరు ఏదైతే అద్దెకు సంబంధించింది కూడా తగ్గించేశారు. ఏ విధంగా చూడొచ్చండి దీన్ని? సార్, ముందుగా 99 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారం సార్. ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వంతో పాటు అదేవిధంగా వాళ్ళు ఉద్యోగస్తులు కూడా అంతే సేవ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు అనేది ఖచ్చితంగా పెంపు అనేది జరగాల్సిందే. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో గెలవడం 2 నెలల్లోనే ఫిట్మెంట్ చేయడం జరిగింది. ఐఆర్ 27%. అంటే ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, చంద్రబాబు నాయుడు ముత్తుకున్న ఆయన టైంలో పిఆర్సీ పెంచలేదు. అదేవిధంగా 2-3 డిఏలు పెండింగ్ ఉన్న పిఆర్సీ ఇకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ లేట్ అవుతుందని చెప్పి. వేణుగోపాల్ గారు, హామీల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఫైన్, హామీల గురించి మాట్లాడుతున్నారు. సిపిఎస్ రద్దు చేస్తారని మీరే చెప్పారు కదా. వచ్చిన వారం లోపే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని గురించి ఎందుకు మీరు చర్చించట్లేదు? మళ్ళీ ఆ రోజు పిఆర్సీ ఇవ్వలేదు. అదే విధంగా ఆయన డిఎల్ పెండింగ్ ఉంటే జగన్మోహన్ రావడం 27% ఐఆర్ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ మళ్ళీ నేను పరిశీలించి ఎంత ఇవ్వాలి ఏమని చెప్పి చేస్తామన్నాడు. ఇప్పుడు అదే విధంగా మనకు 2 సంవత్సరాలుగా కరోనాలో ఇబ్బందులు, రాష్ట్రం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది, కేంద్రం మనకు సహాయం చేయడం లేదు.
ఎంతో ఇబ్బందులు పడుకుంటా వస్తా ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ ప్రజలు పెట్టే కొద్దిగా ప్రభుత్వం పైన ఖచ్చితంగా వాళ్ళకి పిఆర్సీ అనేది నిర్ణయించడం జరిగింది. ముందు ఇచ్చిన ఐఆర్కి దీనికి 4% డిఫరెన్స్ ఉంది. కానీ 15 రోజుల ముందు జరిగిన మీటింగ్ లో వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. సరే అని చెప్పి అదే విధంగా వాళ్ళకి ఏదైతే ఉందో ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది పిఆర్సీతో పాటు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్లు, అదేవిధంగా హౌస్లు ఇలాంటివన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వాళ్ళు స్వాగతించినారు. రిక్వెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు, ఈ 4% తగ్గిందని మీరు బాధపడద్దండి, దీంతో పాటు మీకు 5 డిఏలు ఇస్తున్నాను. అదే విధంగా ఈ 4% కూడా ఏమైనా సరే ఆర్థికంగా కొంచెం బలపడితే రాష్ట్రం ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సింది కూడా ఇంకా ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈరోజు ప్రజలతో ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉద్యోగస్తులు కూడా నాకు ముఖ్యమే కాబట్టి పరిపాలనకు రెండు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన పెండింగ్ ఉండే కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కొన్ని విద్రోహ శక్తులు అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టి కొన్ని ఎల్లో మీడియా ఛానల్ వీళ్ళని రెచ్చగొట్టి ఈరోజు మళ్ళీ ఉద్యమం వైపు నడిపించే ప్రయత్నం చేస్తుంది. దానికి మేము మళ్ళీ పదే పదే చెప్తున్నాం, ఖచ్చితంగా మేము ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు సానుకూలంగా ఉంటాము, వాళ్ళ కోరిన కోరికలన్నీ తీరుస్తాము. కాకపోతే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే అదే చెప్తున్నారు, ఖచ్చితంగా ఆర్థికంగా మనం నిలబడతానే ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే చేయాలో అది అన్నీ చేస్తాము, వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తామన్నారు. ఇంకా హెచ్ఆర్ఏ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు హెచ్ఆర్ఏ కేంద్రంలో పిఆర్సీ అయితే 10 ఏళ్ళకు ఒకసారి ఇస్తుంది, మనం 5 ఏళ్ళకి ఇవ్వడం వల్ల భారం ఎక్కువైపోతా ఉంది. అందుకని పిఆర్సీని 10 ఏళ్ళకు ఒకసారి పరిశీలిస్తున్నారు. అదే విధంగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈరోజు హెచ్ఆర్ఏ కూడా సరే మనకు ఆర్థికంగా ఇబ్బందులు, అదే విధంగా ఈరోజు 1,70,000 కోట్లు మనకు ఆర్థికంగా ఆదాయం వస్తూ ఉంటే దాంట్లో దాదాపు 70,000 కోట్లు ఓన్లీ ఉద్యోగస్తులకే, వివిధ రకాలుగా ఎంప్లాయీస్కి అయితేనేమి, పెన్షనర్లకి అయితేనేమి, కాంట్రాక్ట్ వర్క్స్కి అయితేనేమి, టైమ్ స్కేల్ వాళ్ళకి అయితే దాదాపు 70,000 కోట్లు వాళ్ళకే ఖర్చు అయిపోతుంది సంవత్సరం. 1,70,000 కోట్లు. మిగతా 1,00,000 కోట్లలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, ఇంకా మనం కట్టాల్సిన సంవత్సరానికి 45,000 కోట్లు వడ్డీలు ఇవన్నీ ఉన్నాయి. దీనన్నీ పరిశీలించాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద మనసు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీకు ప్రపోజ్ చేశారో దాన్ని మీరు సానుకూలంగా స్పందించి తీరుస్తారు ఖచ్చితంగా. ఈరోజు మనకు 1,70,000 కోట్లు 70,000 కోట్లు ఉద్యోగస్తులకు పోతే మిగతా 1,00,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమం చేయాలి. మన రాష్ట్రంలో ఇంతకు ముందు చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు మనం చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి. ఇంత భారీ ఎత్తున మన పైన భారం ఉంది. కేంద్రమే ఇప్పుడు దాదాపు 25,000 కోట్ల దాకా మనకు పెండింగ్ ఉంటున్నాయి. ఆ డబ్బులు రాలేదు. మనం కట్టాండి, ట్యాక్సుల రూపంలో కడతాండి, మళ్ళీ దాన్ని రీఫండ్ చేయాల్సిన దాన్ని సరిగా చేయడం లేదు. ఇన్ని ఇబ్బందులతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వ ఉద్యోగులు సానుకూలంగా స్పందించి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ వీళ్ళు ఈ 15 రోజులు వాళ్ళని గిల్లి చేయండి అని చెప్పి రెచ్చగొట్టి ఆ ఉద్యమాలు చేయాలి, ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి గ్యాప్ తెప్పించాలనే ప్రయత్నం భారీ ఎత్తున జరుగుతుంది సార్. ఇది చాలా ప్రభుత్వానికి ఎప్పుడు సహకరించాలి. ఏమిరా అంటే ఇప్పుడుండి పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవ్వలేకపోతే తప్పే. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారు. ఖచ్చితంగా మొదట పీట సంక్షేమ కార్యక్రమాలకు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉద్యోగస్తులకు కూడా పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఎవరికైతే ఇల్లు లేదు ఇల్లు కూడా ఇవ్వాలి, అదే విధంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, అదే విధంగా ఇన్సూరెన్స్లు చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున చేస్తూ ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు పేదవాడికి ఏది ఇస్తున్నారు అది కూడా వీళ్ళకి కూడా ఇస్తున్నారు. వీళ్ళకి ఇచ్చే జీతాలు 1,00,000 2 లక్షలు కూడా ఉన్నా కూడా ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఎందుకు? వాళ్ళపైన అభిమానం ఉంది ప్రభుత్వానికి, వాళ్ళపైన ఇది ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వ అధికారులు మనకు ఎంత ప్రజలకు సేవ చేస్తున్నారు కరోనా టైంలో. అదేవిధంగా వివిధ రకాలుగా సచివాలయ వ్యవస్థలో కానీ ఇలాంటి దానికి కానీ మనకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే కార్యక్రమాలు వాళ్ళకి చేసే పని ముందుకు చేస్తుంటే, కానీ ఈ రోజు ప్రతిపక్షాలు వాళ్ళు రెచ్చగొట్టి ప్రభుత్వం పైన ఉసుగొల్పుతోంది. ఇది చాలా ఖండించాల్సిన పని అని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఎస్ సత్యం గారు మీరు చెప్పండి, ఏదైతే గ్రాస్ శాలరీ ఉందో, రమేష్ గారు మీ దగ్గరికి వస్తా. సత్యం గారు మీరు చెప్పండి, ఏదైతే గ్రాస్ శాలరీ ఉందో గ్రాస్ శాలరీ ఏమాత్రం తగ్గలేదు అని సిఎస్ గారు చెప్పారు. కాకపోతే ఎప్పుడైనా శాలరీ పెరిగిందా అని మాట్లాడుకుంటారు, లేకపోతే సమానంగా ఉంటుంది, కాకపోతే తగ్గలేదు అని మొట్టమొదటిసారిగా చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా గ్రాస్ శాలరీ గురించి సంబంధించి వాస్తవాలు ఏంటి? ఇది ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇది ఖచ్చితంగా పురోగతి కాదండి.
అది రీగ్రెసివ్ మెథడ్ లో ఉంది. అంటే ఉద్యోగస్తులు నష్టపడేది ఉంది తప్ప పిఆర్సీ కాదు. ఎందుకంటే ఇవాళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే దారి దాని నుంచి ప్రభుత్వాలు అదే మార్గం అనుసరిస్తున్నాయి. వాస్తవానికి ఇవాళ డిఏలు ఇచ్చాం అంటున్నారు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం. డిఏలు ఇచ్చింది పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ న్యూట్రల్ చేయడానికి, అంటే పెరుగుతున్నటువంటి ధరల్ని న్యూట్రలైజ్ చేయడానికి డిఏలు ఇస్తున్నారు. దానివల్ల రియల్ వేజ్ రేట్ ఏం పెరగదు. బేసిక్ అంటే పిఆర్సీ ఏమిటికి అంటే రియల్ వేజ్ రేట్ పెంచడానికి పిఆర్సీ ఉన్నది. పిఆర్సీ టైంలో కూడా రియల్ వేజ్ రేట్ పెరగకపోతే మరి ఉద్యోగస్తుల యొక్క జీవన స్థాయి ఎట్లా పెరుగుతుందండి? తర్వాత రెండోది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అనుగుణంగా బడ్జెట్ లో ఉద్యోగస్తులకే ఇంత పోతుందని చెప్పటం, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, ఉద్యోగస్తుల వ్యతిరేకతని ప్రజలు రెచ్చగొట్టి ఉద్యోగస్తుల్ని ఒంటరి చేయడానికి చేసేటువంటి ప్రయత్నం, లేదా ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తే ప్రతిపక్షాల మీద అభాండం వేయటం, ఇటువంటి అన్ని కూడా గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముద్దు కృష్ణనాయుడు బాగా చేశాడు ఇది. కానీ నెల రోజులు సమ్మె చేసిన తర్వాత ఎన్టీ రామారావు తప్పు నొప్పుకొని ఆయన ఉద్యోగస్తులకు అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి ఇవాళ ఉద్యోగస్తులు సమ్మెకపోవటం లేదా ఉద్యమించడం తప్పైనట్టు, తర్వాత ఉపాధ్యాయ సంఘాలు పిలిపిస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేయటం, ఇట్లా బలవంతంగా అణిసివేయడం ద్వారా ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండదు. ఎందుకంటే ఇవాళ దేశంలో మీరు కనుక, నేను ఒక ఎకనామిక్స్ రీసెర్చర్ గా చెప్తున్నా, రియల్ వేజ్ రేటు పడిపోతుంది తప్ప పెరగడం లేదు. నేషనల్ లెవెల్ లెక్కలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో లెక్కలు చూస్తే వాస్తవిక వేతనం రేటు రోజు రోజుకు పడిపోతుంది. కానీ ఇవాళ పిఆర్సీ వచ్చినప్పుడల్లా అటువంటి వాస్తవిక వేతనం పెరగడానికి పిఆర్సీ ఉన్నది. కానీ డిఏలు అంటున్నారు. ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, డిఏ అనేది ఉద్యోగస్తుల హక్కు, రాష్ట్ర ప్రభుత్వాల వితరణ గారు, రాష్ట్ర ప్రభుత్వాల దానధర్మం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఇంకా డిఏల గురించి ఎందుకు మాట్లాడుతున్నాయి అర్థం కావట్లేదు. తర్వాత డిఏలు ఇచ్చే దాంట్లో కూడా ఎంత అన్యాయం అంటే, జనవరి 2020 జనవరి నుంచి 21 జూలై మధ్య మానిటరీ బెనిఫిట్ లేకుండా డిఏ ఇస్తామని తెలంగాణ గవర్నమెంట్ అనేది, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఇవ్వబోతుంది. అంటే డిఏలు ఎగ్గొట్టేందుకు ఇది ఒక మార్గం. వాస్తవానికి ఇప్పుడు మన మిత్రుడు చెప్తున్నాడు, వైసీపీ మిత్రుడు ఏమనంటే కరోనా కష్టకాలం అని. కరోనా కష్టకాలంలో అమెరికా, ఇంగ్లాండ్ గవర్నమెంట్లు ప్రైవేటు ఉద్యోగస్తులకు 75% జీతాలు ఇచ్చినాయి, 25% మేనేజ్మెంట్ ఇవ్వమని చెప్పింది. కరోనా కష్టకాలంలో మీరు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇవ్వలేరు, ప్రైవేట్ సంస్థలు ఇవ్వలేరు అని చెప్పేసి అమెరికాలో 75%, ఇంగ్లాండ్లో 85% ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వాలు డిఏ కట్ చేసి కరోనా వచ్చింది అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ప్రపంచవ్యాప్తంగా ఒక న్యాయం ఉంటే ఇవాళ మోడీ దీనికి అసలు మూలకారకుడు మోడీ డిఏల్ని స్తంభింపజేస్తే ఆ మార్గంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభింపజేస్తున్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకే, మీరు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరిచ్చిన జీతాలతోటి కోటీశ్వర్లు అయ్యిరా, ఇవాళ మొత్తం సంపద అంతా కార్పొరేటీకరణ అవుతుంది, కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి సంపద అంతా పోతుంది. కానీ జీతాల మీద బతికే వాళ్ళని, ఉద్యోగస్తుల మీద, కార్మికుల మీద సమస్యలు వచ్చినప్పుడల్లా వీళ్ళకు వ్యతిరేకంగా ఇగో వీళ్ళ జీతాలు ఎంతున్నాయనో, లేకపోతే వీళ్ళకు డిఏలు ఇన్ని పెరుగుతున్నాయనో, ఇవన్నీ ప్రజలకు తీసుకుని ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ప్రభుత్వం ముందు ఆ పని చేస్తూ ఉంది, తర్వాత ఆ ఉద్యోగస్తుల మీద మెడ మీద కట్టి పెడుతుంది. ఇక ఏపీ పిఆర్సీ విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా బేసిక్ ఐఆర్ కలిపి దాని మీద ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. కానీ అదేం లేకుండానే 27 కన్నా 23కు ఫిట్మెంట్ ఇస్తామని చెప్పేసి గ్రాస్ శాలరీ టీచర్లు లెక్క చేసి మనకు ఛానల్స్ లో చూపెడుతున్నారు. ఏది మాకు ఇప్పుడు ఈ ప్రకారం చేస్తే 56,000 జీతం 47,000కి వస్తుంది, లేదా 49,000కి వస్తుందని. ఒక్కొక్కరు ఒక్కొక్క బేసిక్ ను బట్టి ఒకళ్ళకు కొంత పెరగొచ్చు, కొంతమంది తగ్గొచ్చు. మొత్తం మీద మాత్రం ఇది ప్రోగ్రెసివ్ గా, ఎప్పుడైనా శాలరీస్ ప్రోగ్రెసివ్ ఉండాలి, దాంట్లో రియల్ వేజ్ మరీ ప్రోగ్రెసివ్ ఉండాలి. ఇవన్నీ మానిటరీ వేజెస్. ఈ మానిటరీ వేజెస్ ని, ద్రవ్య వేతనాలని ప్రజలకు చూపెట్టి పెంచుతున్నాను ఓదరగొట్టి ప్రజల్ని, ఉద్యోగస్తులకు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. గతంలో జయలలిత ప్రభుత్వం 170,000 మందిని డిస్మిస్ చేసింది. కానీ ఆవిడే ఓడిపోయిన తర్వాత చివరికి వచ్చి మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎక్కడ ఉద్యోగస్తులు, కార్మిక వర్గాల్ని అన్యాయం. ఇప్పుడు మొత్తం జాతీయ ఆదాయంలో 4 కాంపోనెంట్లు ఉంటాయి, అందులో వేజ్ కూడా ఒక కాంపోనెంట్. రోజు రోజుకు వేజ్ కాంపోనెంట్ పెరుగుతుందా, లేదా కార్పొరేట్ వర్గాల ప్రాఫిట్ కాంపోనెంట్ పెరుగుతుందా? కమాన్ లెక్క చేయమనండి. నేను ఒక రీసెర్చ్ గా అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ.
వేజ్ కాంపోనెంట్ రోజు రోజు పెరుగుతుంది ఆ జాతీయ సంపదలో. ఇవాళ $230 ట్రిలియన్ మన జాతీయ సంపద పెరిగింది, జాతీయ ఆదాయం. అందులో మేజర్ కాంపోనెంట్ కార్పొరేట్ వర్గాలకు లాభాలు చొప్పున పోతున్నాయి. మనకు లెక్కలు రోజు ఇస్తూనే ఉన్నారు. 73% సంపద 10% మంది లోపు కార్పొరేట్ వర్గాల చేతుల సంపద కేంద్రీకమైంది. వీళ్ళు ఇచ్చిన జీతాలతోటి ఎవరైనా ఉద్యోగస్తులు ఒక కోటీశ్వరుడు అయినట్టుగా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పవాలండి. బతకడానికి ఇచ్చేటువంటి జీతాల మీద కత్తి పెట్టి అది ప్రజల్ని వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి దానికి పోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉద్యోగస్తులు అంటే వేరు కాదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉద్యోగస్తుల మీద ఖర్చు పెట్టిన బడ్జెట్ అంటున్నారు. ఉద్యోగస్తులు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ముఖ్యమంత్రి నుంచి చపరాసి వరకు, ముఖ్యమంత్రి నుంచి ఎంపీటీసీ వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి చపరాసి వరకు కూడా మొత్తం గవర్నమెంట్ అంటే ఎమ్మెల్యేలు మంత్రులే కాదు, చీఫ్ సెక్రటరీ నుంచి చపరాసి వరకు కూడా గవర్నమెంటే. కాబట్టి జీతాలు 5వ తారీఖు 6వ తారీఖు వేసి కూడా బ్రేకింగ్ న్యూస్ వేసుకున్నారు కదా. జీతాలు కూడా 5వ తారీఖు 6వ తారీఖు వేసి ఏదో మేము వేసేసామని బ్రేకింగ్ న్యూస్ వేశారు కదా. అసలు అది కాదండి, ఈ మధ్య కొత్త సంప్రదాయం. కాలాలకు నీళ్లు వదిలితే ప్రారంభోత్సవాలు చేయటం. గత 30 ఏళ్లుగా డ్యాముల నుంచి నీళ్లు వదిలినా, కాలువల నుంచి నీళ్లు వదిలినా అది పేపర్లకు ఇచ్చేవారు కానీ మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. వాళ్ళు చీఫ్ ఇంజనీర్లు పోయి వదిలేవారు. ఇప్పుడు అది కూడా ఒక పత్రికా ప్రకటన రాష్ట్రాలలో. అట్లాగే ఇప్పుడు శాలరీ వేస్తే కూడా అది ఒక పెద్ద ప్రకటన. శాలరీ ఇస్తే అదేదో పెద్ద ఉద్యోగస్తుల యొక్క ఆశలు తీర్చినట్టుగా అది. తర్వాత జగన్ నేను నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ జగన్ ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేసిండంటే నేను మంచి పిఆర్సీ ఇస్తానడు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తానడు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఇవాళ యూనివర్సిటీలలో, కాలేజెస్ లో, జూనియర్ కాలేజెస్ లో కాంట్రాక్ట్ యొక్క కాంపోనెంట్ 60% ఉంటే రెగ్యులర్ పర్సంటేజ్ 50 to 40% ఉంది. భారం అంతా వాళ్ళే మోస్తున్నారు. భారం అంతా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీలు మోసేదంతా వాళ్ళతో పని చేయించుకుంటూ ఇవాళ వాళ్ళకు మరి రెగ్యులర్ చేస్తామన్నటువంటి స్టేట్మెంట్ ఎడిపోయిందో జవాబు చెప్పాలి. కాబట్టి ఇవాళ అవుట్ సోర్సింగ్ ని, తర్వాత అవుట్ సోర్సింగ్ మినిమం బేసిక్ ఇస్తామన్నారు, కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అంత బ్రహ్మాండంగా అరచేతులు వైకుంఠం చూపెట్టి ఇవాళ కనీసం వాస్తవిక వేతనం రేటు పెరిగేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ పిఆర్సీ ఇవ్వటం అనేది ఖచ్చితంగా అన్యాయం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పిఆర్సీ ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ ఉండాలండి. అది ఉద్యోగస్తులు వేరు కాదు. నిజ వేతనం రేటు పెరిగేటట్టు ఉండాలి. నిజ వేతనం రేటు పడిపోయేటట్టయితే పిఆర్సీ ఎందుకు? ఇవాళ నిజ వేతనం రేటు పడిపోద్ది. మీరు క్యాలిక్యులేట్ చేయించండి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ తోటి క్యాలిక్యులేట్ చేయండి. పెంచిన ద్రవ్య వేతనాలతోటి రియల్ వేజ్ రేటు పెరుగుద్దా తగ్గుద్దా? దానికి జవాబు చెప్పమనండి. కాబట్టి నేను ఒక్క జగన్ గారిని అంటలే, చంద్రబాబు నాయుడు తర్వాత మరొకటి ఏమిటంటే హెచ్ఆర్ఏ 8% అంటున్నారండి. నియోజకవర్గ కేంద్రాల్లో 50,000 బేసిక్ ఉంటే 540 4,000 రూపాయలకు ఇవాళ 4 గదులు ఇల్లు వస్తుందండి. కుటుంబం ఉండేటువంటి ఇల్లు వస్తుందా? 4 గదుల్లో ఒక కుటుంబం ఉంటే ఆ 4,000కి ఇప్పిస్తారా వీళ్ళు? ఇప్పుడు మాట్లాడే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యోగస్తులకు 4,000కు 4 గదులు ఇల్లు ఇప్పించమనండి. లేదా అమరావతి, గుంటూరు, విజయవాడలో 16% అంటున్నారు కానీ 8,000కి ఇల్లు ఇప్పించమనండి. ఇప్పిస్తారా? ఇల్లు ఇప్పిస్తారా? గుంటూరులో, విజయవాడలో 8,000కు, నియోజకవర్గ కేంద్రాల్లో 4,000కి ఇప్పిస్తారా ఇల్లు? మరి హెచ్ఆర్ఏ ఎట తగ్గిస్తారండి? అట్లాగే వీళ్ళు 80% అట క్వాంటమ్ పెన్షన్ ఇస్తారట. అసలు 80 ఏళ్ళు అయినాక బతికోలేవరండి. 80 ఏళ్ళు అయిన తర్వాత బతికోలు ఎంతమంది చెప్పమనండి గవర్నమెంట్ ని. 70 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచే జబ్బులు ముసురుతా ఉంటాయి. ముసురుతా ఉంటే 70 ఏళ్ళు అయినాక అవి ఇంకా పెరుగుతాయి. 70 ఏళ్ల తర్వాత అదనంగా క్వాంటం ఇచ్చేటువంటి అలవాటు ఉంది. ఇవాళ తెలంగాణలో 70 ఏళ్లకి క్వాంటం ఇచ్చి అమలు చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేసి 80 ఏళ్లకి ఇస్తామనంటే ఇది ఖచ్చితంగా వెన్నుపోతే. 80 ఏళ్ల వరకు బతికిన వాళ్ళు ఎంతమందో క్యాల్కులేట్ చేయండి. తర్వాత మిత్రులు ఏం చెప్తుంటే హెల్త్ కార్డులు ఉన్నాయి, రీఎంబర్స్మెంట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. 7 లక్షలు 8 లక్షలు 8 లక్షలు ఖర్చు అయితే ₹1,00,000 ఇస్తున్నారు హెల్త్ కింద. తర్వాత ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యానికే చేర్చుకోరు. ఇవన్నీ ప్రజలకు మభ్యపెట్టడానికి, ప్రజల్ని రాంగ్ డైరెక్షన్ లో పంపడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ వైసీపీకి ఉద్యోగస్తులు వ్యతిరేకం కాదు. వైసీపీకి ఉద్యోగస్తులు వ్యతిరేకం, సంఘాలన్నీ ఒకటైతే వ్యతిరేకమైన ఒక స్టాంప్ వేసి వాళ్ళని కార్నర్ చేయడం కరెక్ట్ కాదు. నిన్నటి వరకు కూడా వైసీపీ మద్దతుగానే ఉద్యోగ సంఘాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. తర్వాత జగన్ ఏ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనౌన్స్ చేసినా అవి ఇన్ టోటో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను నిన్న ఒక గ్రామ సచివాలయానికి పోతే, వత్సవాయి మండలంలో ఒక గ్రామ సచివాలయానికి పోతే మారుమూల గ్రామంలో కూడా 5:30, 6 అందరు ఎంప్లాయీస్ సచివాలయంలో ఉన్నారు.
అందరూ టోటల్ అంటే అంత సిన్సియర్ గా అంత కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఉంటే అక్కడ మారుమూల గ్రామంలో కూడా ఎక్కడో నేషనల్ హైవేకు 15 కిలోమీటర్ల దూరంలో చుట్టూ చెట్టున్నటువంటి ఒక గ్రామం, అటువంటి గ్రామంలో కూడా మొత్తం సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉండి పనిచేస్తున్నారు. 5:30 వాళ్ళు బయటికి వెళ్ళలేదు. అంత డెడికేట్ గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఇటువంటి పిఆర్సీ ఇవ్వటం అనేటువంటిది పెదమోడుగుపల్లి మండలంలో పెదమోడుగుపల్లి పోతే 6ంటికి అందరూ ఉద్యోగస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ వైసీపీ ప్రభుత్వం మిత్రుడు ఇప్పుడు వైసీపీ తరపున అటెండ్ అయిన మిత్రుడు కూడా నేను మిమ్మల్ని కౌంటర్ చేయట్లేదు, విమర్శించలేదు, అప్పీల్ చేస్తున్నా. ఏం అప్పీల్ అంటే కష్టం చేసి బతికే వాళ్ళకు ప్రోత్సహించండి, అది ప్రోగ్రెసివ్ గా ఉంచండి. హెచ్ఆర్ఏ తగ్గిస్తాం మేము, తర్వాత క్వాంటమ్ పెన్షన్ 80 ఏళ్ల తర్వాత బతుకునేవారు సార్, మీరే చెప్పండి ఎంతమంది బతుకుతున్నారు? 70 ఏళ్లకి ఇస్తే వాళ్ళకు వచ్చే జబ్బులు నయం చేసుకోవడానికి పనికి వస్తుంది. కాబట్టి తర్వాత పిల్లల ఆసరా లేనటువంటి తల్లిదండ్రులు బతకడానికి పనికి వస్తుంది. బీజేపీ నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ప్రభుత్వం అయితే 17,000 కోట్లు మధ్యంతర భృతి ఇచ్చాం మేము, మళ్ళీ హెచ్ఆర్ఏ గురించి అడుగుతారా అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు సిఎస్ గారు అయితే. సో దీనిపై మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నాకు నమస్కారాలండి. అంటే వాస్తవంగా ఉద్యోగ సంఘాలు ఈ అంశం వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ఒక కమిటీ ఒకటి అస్తోష్ కమిటీ మనం వేయటం, ఆ కమిటీ సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ కమిటీ ఏం సిఫార్సు చేసింది అన్నది రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. పెట్టకుండా ఏం చేసిందంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 35%కి పెరుగుద్ది అనేటటువంటి ఒక అంచనా, కనీసం తగ్గకుండా ఉంటుందని ఒక లెక్కేసి 27% ఇవ్వడానికి ఇంటరీమ్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 27% దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది మళ్ళీ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ ఏంటంటే 30% అలా ఏమైనా పెరిగితే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి మిగిలినటువంటి 3% కూడా ఇస్తామని చెప్పేటటువంటి అష్యూరెన్స్ తోటి ఉద్యోగ సంఘాలు ఏం చేసాయంటే ఇంకా ఆ రిపోర్ట్ బయట పెట్టకపోయినా పర్వాలేదండి, సరే మినిమం 27కి ఇచ్చి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నటువంటి ఆశతోటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఎదురుకొచ్చాయి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే వారి ఆశలకు గండు కొడుతూ ఆ 27 23 చేసి ఈ 4% ఏదైతే ఇంతవరకు రికవరీ చేశారో అది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి వసూలు చేసేటటువంటి జీవోని కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో అసలు ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రాకుండా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఎంప్లాయీస్ ఈ అక్కర్లేని రాజకీయం చేసుకున్నారు. ఇందాక వారు చెప్తున్నారు ప్రభుత్వం ఏం చెప్తే చేసే ప్రభుత్వం వాళ్ళు చెప్తే చేయటువంటి చట్టం ఎలాగుంటే అట్లా చేయాలి. ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసేప్పుడు పరిస్థితులు ఎలాగే ఉంటాయంటానికి ఇది ఒక తార్కాణం. మిమ్మల్ని ఆల్రెడీ దాకా ఎవరు చేయమన్నారు? రూల్ ప్రకారం చేయండి, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో పనిచేయండి. కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ ఏ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఈయన ఉంటాడు, పోతే ఆయన ఉంటాడు. ఇవాళ ఉద్యోగ సంఘాల మీద ఏ రకమైనటువంటి అవిశ్వాసం ప్రజల్లో వచ్చింది? వీళ్ళ నచ్చిన గవర్నమెంట్ తీసుకొచ్చి గెలిపించేటటువంటి పరిస్థితి వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటున్నారు. వీళ్ళ వాస్తవాన్ని వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయంలో ఉద్యోగులు లేదు, ఉద్యోగస్తులే రాజకీయం చేస్తున్నారనే భావన ఈ సమాజంలో నిర్మాణమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వెసులుబాటులోకి వెళ్ళింది. మేము వ్యతిరేకించాలి. కాన్స్టిట్యూషన్ వ్యతిరేకించి జగన్ ఎవరంటే జగన్ వాళ్ళు ఉంటాడు, రేపు వెళ్తాడు, చంద్రబాబు ఉంటాడు వెళ్తాడు. ఉద్యోగ సంఘాలు ఇవాళ కోర్టుకు వెళ్ళారు. ఉద్యోగ సంఘాలు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో వాళ్ళు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి మీకు ఈ సర్వీస్ రూల్స్లో ఒక బేసిక్ సంబంధించినటువంటి ఇష్యూ మీద దానికి సంబంధించినటువంటి రేషియోస్ ప్రకారం అన్ని పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. డేర్నెస్ అలవెన్స్ ఎలా పెరుగుద్ది, హెచ్ఆర్ఏ ఎలా పెరుగుద్ది, వీటన్నిటి మీద కూడా ఉంది. హెచ్ఆర్ఏ పెరిగే దాని మీద కూడా హెచ్ఆర్ఏ గురించి కూడా మీకు చెప్తాను. ఒక మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్లో కానీ ఒక మున్సిపాలిటీలో కానీ ట్యాక్స్ ఫిక్స్ చేసేటప్పుడు అక్కడ ఒక మున్సిపాలిటీ అక్కడ ఆ ఏరియాలో వచ్చేటటువంటి అద్దెల మీద దానికి ఉన్నటువంటి వాల్యూని బట్టి వాళ్ళు ఒక ఫార్మెట్ తయారు చేస్తున్నారు. ఆ ఫార్మెట్ ఆధారంగానే ఇక్కడ హెచ్ఆర్సీ ఇస్తున్నారంటే దానికి దీనికి సంబంధం లేదు. వారు చెప్పిన విషయం కరెక్ట్. అది 16,000కి గుంటూరులో అద్దుకుంటే 8,000 ఇస్తే 8,000 ఎక్కడి నుంచి వస్తుంది? అలాగని 16,000కి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకల్గా వాళ్ళు అక్కడ పన్ను వసూలు చేస్తున్నారు. దాని మీద లోకల్గా హౌస్ ట్యాక్స్ బేస్ చేసేది ఎక్స్క్లూజివ్గా రెంటల్ ఆధారంగా వచ్చేటటువంటి పరిస్థితి. అది కూడా రెసిడెన్షియల్ లొకాలిటీకి సంబంధించి అగ్రిగేట్ కట్టే పరిస్థితి. కాబట్టి ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉన్నది. అయితే ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రకమైనటువంటి చాటుమాటు ఒప్పందాలు, ఈ ఒప్పందాల వల్ల జరిగేటటువంటి పరిస్థితి వాళ్ళ బయటకు వచ్చింది, వాళ్ళ తేడతెల్లమైంది. అందుకనే ఎవరన్నా తెలీదా, అమాయకంగా జరిగిందా లేదా తెలియక జరిగిందా అంటానికి మొత్తం ప్రభుత్వాన్ని నడిపేది ఉద్యోగులు. వారికి తెలియని విషయాలు ఏమంటే ఉద్యోగం అధికారంలో ఉన్నాడు 5 సంవత్సరాలు ఉంటాడు, 30 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ ఉంటారు. ఏం జరుగుతుందన్నది ప్రతి జీవో విడుదలైంది, ఎక్కడ విడుదలైంది, అందులో లూప్స్ ఏంటి, లూకోనాస్ ఏంటి అన్నీ వాళ్ళకి తెలుసంటే ఎవరికీ కూడా తెలియదు. అది పంచాయతీ విలేజ్ సెక్రటేరియట్ నుంచి
మీకు దాదాపుగా స్టేట్ లెవెల్ సెక్రటేరియట్ వరకు కూడా ఒక జీవో ఇష్యూ అయితే అందులో ఏ ప్యాచెస్ ఉంటాయి ఏంటని కూడా తెలుసు. చెప్పరు. కొన్ని సందర్భాల్లో ప్రజాహితం కోరి చేసేటటువంటి విషయాలు లేవు. ఒకటి రాజకీయ హితమే లేదా తమకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన ఎజెండాలతో వెళ్తున్నారు. వారిపైకి ఇంకో మాట అన్నారు, దీనికి కారకుడు మోడీ అన్నారు. మోడీ చేసేటువంటి మోడీ తీసుకొచ్చిన విధానాలు వేరు, ఆ పద్ధతులు వేరు. మేము గవర్నమెంట్ ఏం చేస్తే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో ఈవెన్ మోడీ కూడా అబౌవ్ ది కాన్స్టిట్యూషన్ వెళ్ళడానికి లేదు. కాన్స్టిట్యూషన్ ఎట్లాగొంత కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. డిఏల విషయంలో చెప్పారులేండి, డిఏల విషయంలో మోడీ గారు కూడా ఆపారని చెప్పారు. డిఏల విషయంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డిఏలు ఆపింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆపితే ఏముంది అన్నట్లు చెప్పారు. దాని గురించి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం డిఏలు వేయడానికి కూడా ఆ డిఏని ఫిక్స్ చేయడానికి వాళ్ళకి ఇచ్చే బేసిక్ శాలరీకి ఆధారంగా డిఏల మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి. దానికి ఒకటి ఏంటంటే కమిషన్స్ వేసి దాన్ని సెర్చ్ చేయడం ఒక పద్ధతి. రెండోది జ్యుడిషియల్ మ్యాటర్కి వెళ్తారు, ట్రిబ్యునల్స్కి వెళ్తారు. వీళ్ళ తర్వాత మనం చెప్పినా వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే దీనికి ఎంత వ్యవహారం నేను చెప్పేటువంటి విషయాలు నాయి కూడా కావు. డెఫినెట్గా రేపు పొద్దున వీళ్ళు ఎఫిడవిట్స్ అన్ని కూడా ఈ ఎంప్లాయీ సంఘాలన్నీ కూడా ఫైల్ చేస్తారు. వాళ్ళ రైట్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎదురుకెళ్తారు. కానీ ఇక్కడ మీరు అడిగే పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్ సర్కారు అవుట్ రైట్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వారు రివర్స్లో తీసుకొచ్చారు. జాగ్రత్తగా తీసుకుంటూ కోపప్ చేసుకుంటూ తీసుకొచ్చి 11th అవర్లో వెనక్కి తీసుకొచ్చి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి మీకు మేలు చేస్తానని చెప్పి ఆ 27 కానీ 35% వచ్చినా మేము ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎంతవరకు మీకు ఇచ్చింది కూడా ఎక్కువ కాబట్టి తీసానని చెప్తూ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 62 yearsకి ఎన్హాన్స్ చేశాం కాబట్టి సంతృప్తి పడమను, లేకపోతే మేము ఇంకోటి పెంచాము సంతృప్తి పడమని, ఇలాగా సంబంధం లేనటువంటి ప్రకటనలు ఒక రకంగా చేయడం. అది కాక ఇంట్రెస్ట్ ప్రయారిటీస్ కూడా లేవు. నిన్న కూడా చెప్పాను, నేను ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ కేవలం వాళ్ళ అధికారంలో కొనసాగడానికి ఖర్చు పెట్టేటటువంటి సంక్షేమ పథకాలు ఖర్చు పెడతారు తప్ప ఇక మిగిలినటువంటి ఫ్రేమ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్లోనూ వాళ్ళు ఖర్చు చేసేటటువంటి నైజం ఈ గవర్నమెంట్లో కనపట్టలేదు. వాళ్ళకేంటి ఓట్ బ్యాంక్ కావాలా, ఆ ఓట్స్ కావడం కోసం ఇంత కాకపోతే 10 రెట్లు అప్పు చేశారు. వాళ్ళేంట్లేండి, ప్రతి ప్రభుత్వం ఓట్ల కోసమే కదా. ఈరోజు వైసీపీ ఏంటి, మీ బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఏదైనా ఓట్ల కోసమే కదా. ఓట్లు అంటే 2 వేల కూడా అవుట్ గెలవటం వేరు, ఓటు తెచ్చుకోవటం వేరు. బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. మీరు ఈ ఉన్న ఆస్తులు అమ్మేసుకుని తగరగబెట్టుకుని ఆ రకంగా చేయరే. మీకు సంక్షేమం అంటే ఏంటి అర్థం? సంక్షేమం పెరుగుతుందంటే దట్ ఈస్ యు ఆర్ నాట్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సంక్షేమం పెరిగే కొద్దీ కూడా ఇండైరెక్ట్గా నీ ఫెయిల్యూర్స్ బయటకు వస్తున్నట్లు లెక్క. ఇంటెన్సివ్ కేర్లో మనిషి ఉన్నప్పుడు యూ కాంట్ కాల్ హిమ్ ఎ హెల్దీ పర్సన్. ఆడే ఆరోగ్యవంతులు కాదు. ఆ ఇంటెన్సివ్ అనేది ఆప్షనల్గా ఇస్తూ ఉండాలి అది, అంతేగాని పూర్తిగా ఇంకా ఇంటెన్సివ్లో పెట్టి ప్యారలైజ్ చేస్తే ఈ వ్యవస్థ అంతా కూడా అద్భుతంగా ఉందంటే ఇంటికాడ కూర్చొని కలిసి భోజనం పెడతామంటే ఇండైరెక్ట్గా యువర్ అడ్మిటింగ్ దట్ ది స్టేట్ ఈజ్ ఎంటైర్లీ మీకు పని చేయట్లేదు, ఆశించిన మేరకు ఫలితం రావట్లేదనే పాయింట్ ఉంటుంది. సంక్షేమం ఒక చిన్న సైజు ఆక్సిజన్ లాగా సప్లై కొద్దిగా ఉండి మళ్ళీ అతను కోపప్ చేయాలి, అతను స్వాలంబన పెంచాలి, అతను ఆత్మగౌరవాన్ని పెంచాలి, అంతేగాని ఆధారపడిపోయి పూర్తిగా తగ్గొట్టడం కాదు. ఇక్కడ మీరు అడిగిన వాటికి వేణుగోపాల్ గారు చెప్తారు. వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. అంటే మీరు ముందు నుంచి చెప్తున్నారు కరోనా కష్టకాలంలో మేము ఏదైతే ఇస్తున్నామో అదే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. వాస్తవమే, ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలమైంది. అనేక రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు చాలా ఇబ్బంది పడ్డాయి. కాకపోతే ఉద్యోగుల విషయంలో మీరు మరీ ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఆదాయం చాలా తగ్గిపోతుంది, అనవసరమైన సంక్షేమ పథకాలు ఇస్తున్నారని గతంలో కూడా అనేక ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఏం చెప్తారు? సార్ చెప్తాను సార్. ఇప్పుడు ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టడం ఒకటి. ఈరోజు ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టే మాట అయితే అన్న క్యాంటీన్లు ఉంచేవాళ్ళు కదా. ఆకలితో ఉండే వాళ్ళకి అన్నం పెట్టే మాట అయితే అన్న క్యాంటీన్ ఉంచేవాళ్ళు కదా. ప్రజలకి వ్యాపారాలు లేక అంగుళ్ళు పూసుకునేసి అదే విధంగా చెప్పనివ్వండి రమేష్ గారు, చెప్పనివ్వండి. కార్మికులు కూలీకి పోయే వాళ్ళకి ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి అయితేనేమి, ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి అయితేనేమి, మహిళలకైతేనేమి లేదు ప్రతి ఒక్కటి ఎవరైతే అర్హులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సామాన్యుడికి అందే విధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాడు. దాని కనీసం 3 పూట్ల కాకపోయినా 1 పూట అన్నా వాళ్ళు 4 ఏళ్ళు కడుపులో నోట్లో పోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చివరి ప్రయత్నం వరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని విమర్శ సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం అంటే నాకు తెలిసిన రమేష్ గారు చెప్పనివ్వండి, కంక్లూడ్ చేయనివ్వండి, తర్వాత మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. మధ్యలో అడ్డమడకుండా వినండి సార్. ఇప్పుడు మాకు తెలిసిన ఒక వ్యక్తి 30 సంవత్సరాల సర్వీసు కరెంట్ డిపార్ట్మెంట్ లో APSDCL లో పనిచేస్తారు. ఆమె జీతం ఎంత తెలుసు? స్వీపర్కి 1,30,000 జీతం, 1,30,000 జీతం, 30 ఏళ్ళ సర్వీస్ ఆమెకి 1,30,000 రూపాయల జీతం ఆమెకు వస్తాము. అంటే వీళ్ళు కనీసం 3 పూట్ల తిన్నా 1 పూట అన్న సామాన్య ప్రజలకు పెట్టాలా లేదా?
ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఏం ఖాళీగా కూర్చొని చెప్పలేదు, వాళ్ళు టైం మెయింటైన్ చేస్తారని చెప్పలేదు. వాళ్ళు కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినవి సేవ చేసిన విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అధికారులు ముందుండే చేశారు. కానీ ఈ రోజు నేను చెప్పడము కనీసం వాళ్ళు 1,30,000 రూపాయలు ఒక వ్యక్తికి స్వీపర్కి జీతం వస్తా ఉందంటే 30 years సర్వీస్ ఉండే వ్యక్తికి ఏపీఎస్ డీసెల్ లో సామాన్యుడికి కనీసం దాంట్లో ఒక 10,000 రూపాయలు అన్నా రావాలా లేదా? 10,000 రూపాయలు ఆదాయం కల్పించే పరిస్థితిని ప్రభుత్వం తావాలా లేదా? ఈ రోజు వచ్చే 1,70,000 కోట్లు దాదాపు 50% ప్రభుత్వ ఉద్యోగస్తులకే వెళ్తుంది. డైరెక్ట్ గా ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాల రూపంలో, పెన్షన్ రూపంలో, వివిధ రూపాల్లో వెళ్తోంది. అలాంటిది సామాన్యుడికి ఏదో సంవత్సరానికి 10,000 20,000 ఇస్తే దానిపైన గగ్గోలు పడతారు. మీరు సంక్షేమ కార్యక్రమాలపైన ఉండే అంత ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులపైన లేదంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులపైన లేకపోతే రావడం 2 నెలలకే 27% ఎందుకు ఐఆర్ ఇవ్వడం జరిగింది? ఎందుకు ఈరోజు వాళ్ళు ఇల్లు అడిగితే ఇల్లు ఇవ్వడం జరిగింది? వాళ్ళకు అంతంత జీతాలు తీస్తా ఉన్నా కూడా హెల్త్ కార్డులు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు సార్? ఈ ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా మనం తోడ్పాటు చేయాలని చెప్పి ఈ రోజు సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రభుత్వ అధికారులకు కూడా చేతినిచ్చే విధంగా ముందుకు తీసుకుంటున్నాడు. ఒక 4% ఐఆర్ లో ఐఆర్ కి పిఆర్సీ డిఫరెన్స్, అదే విధంగా ఒక హెచ్ఆర్ డిఫరెన్స్, ఆ రెండు కూర్చొని సానుకూలంగా ఖచ్చితంగా సత్యనారాయణ గారు ఏదో అడుగుతున్నారు, అడగనివ్వండి. సత్యనారాయణ గారు ఆల్రెడీ ఇంత ముందు సబ్మిషన్ లోనే జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ లోనే చెప్పాడు వాళ్ళకి ఆదాయం ఏ మాత్రం పెరిగినా ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తాం. వేణుగోపాల్ గారు సత్యనారాయణ గారు ఏదో అడుగుతున్నారు, అడగనివ్వండి. కానీ దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం పైన ఒక ట్రైన్ కుట్ర జరుగుతా ఉంది. ఎంప్లాయీస్ యొక్క మెడికల్ కి సంబంధించినటువంటి ఫండింగ్ 1,400 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ విత్డ్రా చేసిందా లేదా? ఆ విషయం అవునా కాదా అన్నదే ఆ ఉద్యోగ సంఘాల ప్రతినిధి వారితో కూడా చెప్పించింది. చెప్పండి వేణుగోపాల్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్. అవును సార్, ఈ రోజు ఇప్పుడు వాళ్ళకి మెడికల్ కార్డులు పనిచేయడం లేదా? ఈ రోజు అవసరానికి ఇప్పుడు డబ్బు లేనప్పుడు ఏది అత్యవసరమో దానికోసం తీసుకున్నాడు. ఇంకేం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీకి ఏమన్నా ఖర్చు పెట్టాలి, లేకపోతే ఆయన సొంతంగా ఏమైనా ఖర్చు పెట్టుకున్నాడా? వేరే దానికి అవసరం కాబట్టి దానికి ఖర్చు పెట్టాడు. ప్రభుత్వం పనులకే కదా ఖర్చు పెట్టాడు. ఈయన పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పార్టీకి ఏమైనా ఖర్చు పెట్టాడు? ఓకే వేణుగోపాల్ గారు, సరే దీనిపైన రమేష్ గారిని చెప్పనివ్వండి. మీరు అడిగారు కరెక్టే, ఏదైతే లక్షలు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారని మీరు చెప్తున్నారు. 1,600 కోట్లు వాడేశాడు, 1,400 కోట్లు వాడేశాడు అంటే ఈ రోజు చిన్నగా అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఇప్పుడు అత్యవసరం ఏదో దాన్ని చెయ్యాలి, లేదంటే దాని వల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉన్నాయి. సో మెడికల్ కార్డులు ఏమైనా ఫెయిల్ అయిపోయినాయా? ఎక్కడికైనా మెడికల్ డాక్టర్ల దగ్గర పోతే చూపించుకుంటూ పోతున్నారా? ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ కాకుండా పోతున్నాయా? ఓకే వేణుగోపాల్ గారు, మీరు అంటున్నట్లుగా లక్షల రూపాయల జీతాలు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్నారు, వేలల్లో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తే తప్పేంటి అని మీరు అడుగుతున్నారు. సో రమేష్ గారు చెప్పండి, వారు అడిగిన దాంట్లో కరెక్ట్ లేదంటారా? మరి ఏమండి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు లక్షలు తీసుకున్నారు, 1,50,000 తీసుకుంటారంటే ఈ లెవెల్ ఇచ్చారంటే 2 సంవత్సరాలు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ తో 1,00,000 వాళ్ళు 2 లక్షలు కూడా ఉంటాయి జీతాలు. నేను ఇంత ఇస్తున్నాము జీతాలు, వాళ్ళు అంత తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మీ సంక్షేమ పథకాలు ప్రైవేట్ కంపెనీల్లో ఇంకా దోపిడీ జరుగుతా ఉంది. ఇంకా దోపిడీ, ₹1,00,000 జీతం వేసానికి 20,000 30,000 పనిచేస్తున్నారు. వేణుగోపాల్ గారు చెప్పనివ్వండి, రమేష్ గారిని చెప్పనివ్వండి. వేణుగోపాల్ గారు అధికారుల పైన సానుకూలంగా ఉంది. వేణుగోపాల్ గారు చెప్తుంది. రమేష్ గారు కంక్లూడ్ చేసిన తర్వాత మిమ్మల్ని మాట్లాడిస్తా. రమేష్ గారిని చెప్పనివ్వండి. ఎవరు సమ్మిస్తున్నారు? 1,00,000 జీతం తీసుకుంటున్నాడంటే ఎవరు సమ్మిస్తున్నారండి? ఆయన హక్కు అండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడో ఎన్నో సంవత్సరాలు చేస్తుంటే వాళ్ళకి వస్తున్నారు 1,00,000 వస్తుంది. ప్రజలు పన్నులు కడతా ఉంటేనే, ప్రజలు అందరూ పన్నులు కడతా ఉంటేనే ఆ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వాళ్ళని కూడా చూడాలి. ఉద్యోగస్తులు ఒక పైన అయితే ప్రజలు కూడా ఇంకో వైపు చూడాలి. వైసీపీ వాళ్ళు అదేంటంటే కరోనా అంటారు. ఎక్కడంటే మీరు కరోనా ఏప్రిల్లో తెలంగాణలో వచ్చేసి 62.208 కోట్ల రూపాయల ఆదాయం వస్తే మన ఆంధ్రప్రదేశ్ లో 88.618 కోట్ల రూపాయలు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడదాం. రమేష్ గారు, వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడదాం. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? ఎక్కడ ఉందండి చెప్పండి. అదే ఓకే రమేష్ గారు,
రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు, వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. ఆర్థిక పరిస్థితి, మా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, కాగ్ మెచ్చుకుంది అని మీరే చెప్తారు. ఇంకోవైపు పార్లమెంట్లో మా ఆర్థిక పరిస్థితి బాలేదు అని మీరే చెప్తారు. ఇంకోవైపు రాష్ట్రంలోకి వచ్చి ఉద్యోగస్తుల జీతాల విషయంలోకి వస్తే ఆర్థిక పరిస్థితి బాలేదని మీరే చెప్తారు. ఏంటి ఇన్ని మాటలు మార్చడం ఎందుకు? అసలు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? సార్ ఇప్పుడు ఎస్ రమేష్ గారు, వేణుగోపాల్ గారు చెప్పనివ్వండి. ప్రపంచవ్యాప్తంగా ఎకనామిస్టులు ఏం చెప్తున్నారు సార్? ఈ రోజు సామాన్యుడు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వాలే వాళ్ళకి 5,000 10,000 అకౌంట్లు వేసి బజార్లోకి తీసుకొచ్చి ఏదైతే ఖర్చు పెడతారో దాంట్లో వచ్చే ఆదాయం జీడిపి కింద మారుతుంది అని చెప్పి ఎకనామిస్టులే చెప్తా ఉన్నారు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దానివల్ల ఆదాయం పెరుగుతా ఉంది, ఇప్పుడిప్పుడే మనం పుంజుకుంటున్నాము అని చెప్పాడు. దానికి ఏమి లక్షల కోట్లు ఏమైనా వచ్చేసిన ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా పార్టీ ఖర్చు పెట్టేసిన వాళ్ళ ఇంటికి ఎత్తుకొముడుతున్నాడా? ప్రతి రూపాయి అకౌంటబుల్ గా ఉంది. మనకు వచ్చే ఖర్చు ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది ఆ ఉద్యోగస్తులకే తెలుసు. ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి ఎంత వడ్డీలు కడుతున్నామని, ఎంత సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తున్నాము. ఈ 3 ఏళ్ళు 1,20,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాము. ఈ 3 ఏళ్ళు 45,000 కోట్ల దగ్గర అప్పులు కట్టాం. ప్రతి సంవత్సరం 45,000 కోట్ల పక్కన వడ్డీలు కడతా ఉన్నాము. ఎక్కడ మైనస్ అవుతుంది, ఎక్కడ ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది? ఎక్కడా లేదు సార్. ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉంది. ప్రభుత్వ అధికారులకు అన్నీ తెలుసు. కానీ ఈ ప్రతిపక్షాలు వచ్చే రెచ్చగొట్టే దానికి వాళ్ళు 15 రోజులు గమ్ము నుండి ఇప్పుడు ఉద్యమము మేము ఇది శంకారావం పూరిస్తామని చెప్తున్నారు. మేము చెప్పడం ఒకటే, ఈ రోజు ఎక్కడా కానీ ఏ రూపాయి వచ్చినా నెక్స్ట్ ఈ కొంచెం నెగలదొక్కకుండా ఆర్థికంగా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఉద్యోగస్తులకు చేసే ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేస్తాం. ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు, అదే విధంగా అభివృద్ధి, అదే విధంగా వడ్డీలు, ఈ విధంగా అన్ని సమపాల ప్రభుత్వాన్ని పంచుకొని వస్తేనే ఈ రోజు ముందుకు పోతుంది. ఏ ఒక్కదాన్ని విస్మరించినా వెనకబడిపోతుంది ప్రభుత్వం. ఓకే వేణుగోపాల్ గారు మీరే చెప్పండి. పిఆర్సీ విషయంలో సీఎం పూర్తి అవగాహన ఉందని సీఎస్ చెప్పారు. పూర్తి అవగాహన ఉంటే ఈ రచ్చన ఎందుకు జరుగుతోంది మరి? చెప్పనివ్వండి వేణుగోపాల్ గారిని చెప్పేస్తే అయిపోతుంది. చెప్పండి వేణుగోపాల్ గారు. మీరు ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం ఏంటి సార్? ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవడం ఏంటి? మాకు లేదు అవగాహన. 4% తగ్గుతాను మేము కూడా చెప్తున్నాం కదా. 27% ఆ రోజు ఫిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి, ఎందుకంటే ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇచ్చాడు. ఈ రోజు కొంచెం ఆర్థికంగా ఉన్నింది. మళ్ళీ కరోనా 1,000 రూపాయల లెక్కన మనం మైనస్ అయింది. మళ్ళీ ఇప్పుడు తగ్గింది. 24%, 23%, 23.29% ఇస్తున్నారు. ఇక మళ్ళీ డిఏలు 5 ఇస్తున్నారు. ఇప్పుడు అదే కానీ వేరే రాజకీయ పార్టీలు ఏం చేస్తుంటాయంటే ఇదే ఉద్యోగస్తులకి డిఏలు మొత్తం ఇచ్చుండ్రు. పిఆర్సీ ఏదో పెంచేసి 1 డిఏనో 2 డిఏను వాళ్ళ ముఖాన్ని కొట్టేసి చేతి దులుపుగా ఉంటుంది. అది మంచిదైంది. ఈ రోజు అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు డిఏలు వాళ్ళు గ్రాస్ అంతా కలుపుకొని దాంట్లో వచ్చేదాన్ని 24% పెరిగితే ఈ రోజు జీతాలు పెరుగుతాయి. పెరగదాం, వాళ్ళు కూడా పెరగలేదని చెప్పలేదు. కానీ మాకు పిఆర్సీ ఇచ్చిందంటే ఈలేదే అంటున్నాడు. 4% తగ్గింది కదా, దాన్ని పెంచండి అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మేము కూడా పెంచే శక్తి లేదు. ఈరోజు డిఎల్ 30%, పిఆర్సీ 23%, మొత్తం 53% అవుతుంది. దాంట్లో 27% పోయినా కూడా మిగతా 23% పెరిగినట్టే కదా మీకని ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. వాళ్ళు ఏం చెప్పారు? పిఆర్సీకి ఐఆర్కి తేడా ఉండే 4% గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది అందరూ యాక్సెప్టబుల్. ఏం ముఖ్యమంత్రికి తెలియదా? తెలుసు. వేణుగోపాల్ గారు ఒక మాట ఏనండి, మీరు చెప్పేది అంతా ఎలా ఉందంటే ప్రభుత్వము ఆర్థికంగా ఇబ్బంది మీరు మాట్లాడేశారు. చెప్పనివ్వండి రమేష్ గారిని చెప్పండి. కాదండి, మీరు ఇచ్చారు వచ్చేసి పిఆర్సీ వచ్చేసి 4% తగ్గించారు. హౌస్ కరెంట్ వచ్చేసి 4% తగ్గించారు. 14.5% ఉండేది 8% చేశారు. అంటే 8% తగ్గించారు. మేము ఇవ్వలేమంటారేంటండి? అసలు నాకు అర్థం కాదు. ఒక గుంటూరులో ఒక ఇల్లు తీసుకోవాలంటే 15,000 రూపాయలు తక్కువ రావట్లేదు. అదే వచ్చేసి విజయవాడలో 20,000 ఉంటుంది. ఇచ్చారు తగ్గించడం ఏంటండి? అసలు ఇచ్చారే. అలాగే డిఏలు ఇచ్చామంటారు. ఎవరు డిఏలు అండి? ఇవాళ ఇవ్వకపోతే రేపు ఇస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తారు. డిఏలు అనేది మేము ఇచ్చాము, సంక్షేమ పథకాలు పెట్టుకోవాలి. ఈ సంక్షేమ పథకాల పక్కన పెట్టండి. డిఏలు ఇవ్వడం అనేది వాళ్ళ హక్కు అండి. వాళ్ళకి ఇచ్చిన జీవోల్ని వెంటనే రద్దు చేయాలి. ఉద్యోగులకు పిఆర్సీ పెంచాలి, 20% ఇవ్వాలి. సిపిఎస్ రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అలాగే రెగ్యులర్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ప్రమోషన్ ఇవ్వాలి. అలాగే ఈ ఉద్యోగులకు
ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల్లో ఉపాధ్యాయులను ఉద్యోగులను బెదిరించడం, పోలీసులు అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. వెంటనే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఆందోళన చేస్తుంటే ఆందోళన అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది దుర్మార్గంగా ఉంది. దీన్ని వెంటనే విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే రమేష్ గారు, మీ డిమాండ్లన్నీ విన్నారు అందరూ. పోతే బీజేపీ నుంచి సత్యనారాయణ గారు మీరు చెప్పండి, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయం ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలనేది మొదటి డిమాండ్. సరే, అది ఎలాగో అవుతుందో లేదో పక్కన పెడితే కనీస బేసిక్ శాలరీ ఇవ్వాలని వాళ్ళు పోరాడుతున్నారు. అయినప్పటికీ బేసిక్ శాలరీ ఇవ్వకుండా ఇప్పుడున్న దానికి ఏదైతే కొంచెం పెంచేసి 20% ఎంతో పెంచి అది ఇస్తున్నారు. సో కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటారు మొత్తం మీద? ఇప్పుడు ఇందాక పెద్దలు వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి గురించి దాని గురించి అన్ని చెప్పారు. ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తెలియని విషయాలు కాదు. వారు ఏదో రకంగా అధికారంలోకి రావాలనేటటువంటి ఉద్దేశంతో అనేక హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇవాళ వాస్తవాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరికి తెలియకుండా గత ప్రభుత్వం అప్పులు చేసిన విషయం కానీ, వడ్డీలు కట్టే విషయం కానీ, రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు కానీ, సోర్స్ కానీ అంతా అది స్టాట్యూటరీ, దానికి ఏ రకమైన మార్పు లేదు. ఎందుకంటే బడ్జెట్ ఎలాట్ అయింది కాబట్టి అందులో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు పోను, స్టాట్యూటరీ ఎక్స్పెండిచర్స్ పోను, ఇక మిగిలినటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది అన్నది అది ఓపెన్గా ఉన్నది. అయితే వీరు శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి అన్నీ కూడా మేము వస్తే దాన్ని కాంట్రాక్టులు పర్మినెంట్ చేస్తాం, ఆ పీఆర్సీ తీస్తాం, లేదా వీడు పెంచుతాం, డిఏలు ఇస్తాం, ఇల్లు కడతాం, ఇవన్నీ లెక్కకు మించినటువంటి హామీలు అయిపోయిన కారణంగా ఇప్పుడు సతమతం అయిపోయేటటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. దీనికి తోడు ఈ ప్రభుత్వం ఆర్థికంగా వనరులను పెంచుకునేటటువంటి ప్రయత్నం లేకపోవడంతో దానికి మరొక సోర్స్ లేదు. ఉన్నటువంటి ఇసుక కూడా అది కూడా వ్యక్తిగతంగానే పోయింది. అది మద్యం కూడా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. ఈ రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు ఏవి వచ్చే పరిస్థితి లేదు. ఉత్పత్తి రంగాలు ఇవన్నీ మైనస్ లో ఉన్నాయి. ఈ మైనస్ లో ఉన్నప్పుడు జరిగేటటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలన్నటువంటి చాలా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది మన అందరూ కూడా తెలుసు. ఎన్ఎంఆర్స్ అని పూర్వం 87లో 86లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 81 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు. అయితే 5 years నాన్ బ్రేకబుల్గా ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయమన్నారని చెప్పి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు పెట్టారు. ఇవాళ ఒక అఫీషియల్గా ఒక మీకు యూజీసీ గ్రాంట్కి చెందినటువంటి లెక్చరర్కి ₹1,00,000 జీతం ఇస్తే అదే ఉద్యోగం చేసేటటువంటి కాంట్రాక్ట్ వాడికి 10,000 ఇస్తున్నారు. ఇంకా పోటీ ఉండి 8,000 ఇస్తున్నారు. అతన్ని ఆశలు కల్పించింది ఈ వైసీపీ ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే మీకు కాంట్రాక్ట్ బేస్లో ఈ రకమైనటువంటి స్థాయి ఇస్తామని చెప్పే ప్రయత్నం ఉంది. వీళ్ళకి ఆ రకంగా టార్గెటెడ్ గ్రూప్స్ పెంచేటటువంటి ప్రయత్నం కానీ యోచన కానీ వీరికి లేదు. అందుకే వారు కూడా చెప్తున్నారు ఇప్పుడు 30,000 ఇస్తున్నారు సార్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్స్ కి 28,500 ఇస్తున్నారు. అప్పుడు ఎంత ఇస్తున్నారు? 14,000 15,000 ఇస్తున్నారు. ఖచ్చితంగా మ్యాండేటరీకి ముడిపెడితే ఎలా కుదురుద్ది? వాళ్ళకి చేస్తారన్న దాంట్లో మీ దగ్గర ఏదన్నా చేసేటువంటి ప్రయత్నం మీ దగ్గర లేదు. మీ దగ్గర ఫండింగ్ లేదు, దానికి సంబంధించిన వ్యవహారం లేదు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయాల్లో మీరు చేయగలిగేది కూడా ఏమీ లేదనే విషయం కూడా సత్యనారాయణ గారు కంక్లూడ్ చేద్దాం. సత్యం గారు మీరు చెప్పండి, ఉద్యోగస్తుల సంఘాలు ఉద్యోగస్తులు అందరూ ఏకమయ్యి సమస్యను ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం పరిష్కరిస్తుందా? మొత్తానికి సమస్య పైన ఒక కంక్లూడేషన్ వస్తుందా ఈ సమ్మెతోటి? నేను షార్ట్ కంక్లూడ్ చేస్తాండి. కాంట్రాక్ట్ విషయాలకు వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇష్యూ చేశారు 4 ఏళ్ల కింద. ఇష్యూ చేస్తే రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా స్కాలర్స్ హైకోర్టులో అప్పీల్ చేస్తే ఒక నెల రోజుల కింద హైకోర్టు ఇన్ ఫేవర్ ఆఫ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే వాళ్ళ అప్పీల్ కొట్టేసింది. కాబట్టి వాళ్ళ ఉభయ రాష్ట్రాల్లో రాష్ట్రం కలిసి ఉండగానే మెడికల్ డిపార్ట్మెంట్ లో 25 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కాలేజెస్ యూనివర్సిటీల్లో 21 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నారు. తర్వాత ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ చేసుకున్న అగ్రిమెంట్ లో మినిమం బేసిక్ ఇవ్వమని ఉంది. మీ ఏపీలో ఏవి నాగేశ్వరరావు అని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తం స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండు. ఆయన అడిగితే చెప్తాడు ఈ మొత్తం బేసిక్ ఇవ్వమని చెప్పేసి అగ్రిమెంట్ లో ఉంది. ఆ బేసిక్ రావడానికి 20 ఏళ్లు పోరాటం చేస్తే ఇప్పుడు ఆ బేసిక్ ఇస్తున్నారు తెలంగాణలో. ఆంధ్రాలో కూడా ఆ బేసిక్ ఇవ్వని డిమాండ్, ఆ బేసిక్ ఇవ్వటం అనేది న్యాయం. తర్వాత రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని అపోజ్ చేస్తే కూడా హైకోర్టు కొట్టేసింది. రెగ్యులరైజ్ చేయాల్సిందని ఇచ్చింది. కాబట్టి ఏపీలో కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆంధ్ర హైకోర్టులో పెడితే అది కూడా ఫేవర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ వెంటనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అన్ని డిపార్ట్మెంట్ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేయటం న్యాయం. వాళ్ళకి 21 ఏళ్ల నుంచి పనిచేస్తే 25 ఏళ్ల నుంచి పనిచేస్తే వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు.
వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు కానీ వీళ్ళది రెగ్యులర్ కాలే. కొంతమంది పిల్లలు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ సంపాదించుకుంటూ వీళ్ళు మాత్రం కాంట్రాక్ట్లే ఉన్నారు. అటువంటి దుస్థితులు ఉన్నారు కాబట్టి అది ఒక విషయం వేణుగోపాల్ గారి దృష్టికి తీసుకొస్తున్నా. ఓకే. తర్వాత రెండోది ఏమిటంటే ఉద్యోగ సంఘాల విషయానికి వస్తే సామాన్యులు ఎట్ట బతకాలి, మరి వీళ్ళకి ఎంత జీతాలు ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ జీడిపి 10 లక్షల కోట్లు, ఒక 50,000 కోట్లు అటు ఇటుగా. జీడిపి ఈజ్ నాట్ ఎ ఫండ్, ఇట్స్ ఎ ఫ్లో. రోజు మారుతుంది జీడిపి. అదే అరౌండ్ 10 లక్షల కోట్లు ఆంధ్ర జీడిపి ఉంటే సర్వీస్ సెక్టర్ లో 5 లక్షల కోట్లు వస్తుంది. సర్వీస్ సెక్టర్ అంటే ఎవరు? ఉద్యోగస్తులు, మిగతా అన్ని రంగాల్లో పనిచేసే ఎంప్లాయీస్ వల్ల వస్తుంది. తర్వాత టీచర్ ఎందుకు వస్తారండి? ఒక జిల్లాలో 1000 పోస్టులు పడితే 20,000 మంది రాస్తే అలా 1000 మంది సెలెక్ట్ అవుతున్నారు. అంటే వాడు చదువుకొని జీవితాంతం కాంపిటేటివ్ లో సక్సెస్ అయ్యి వచ్చినటువంటి అతను ఉద్యోగస్తుడు కానీ టీచర్ కానీ వాళ్ళు ఈ పేరు చూసే ఈ ఉద్యోగానికి వచ్చారు. మీరు ముందే ఏమని చెప్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, ప్రైవేట్ ఇండస్ట్రీ చేసి పెట్టుకుంటారు. మీరు బేసిక్ ఇది నిర్ణయం చేసి 20,000 మంది పోటీ పడతారు, అలా పోటీ పడమని చెప్పి ఆ పోటీలో నెగ్గకొచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు మీరు జీతం ఎక్కువ అంటే ఎట్లా? అది ఇర్రెలవెంట్ కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు వస్తే మరి ఉద్యోగస్తులకు వస్తే కార్పొరేట్ సర్వీసెస్ చేసేటువంటి ఐటీలు చేసేటువంటి వాటికి సంవత్సరానికి 24 లక్షల జీతం ఉంది. ఫైనల్ గా వైసీపీ వేణుగోపాల్ గారితో కంక్లూడ్ తీసుకున్నారు, అధికార పార్టీ నుంచి ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా ఐఆర్ని మించినటువంటి ఫిట్మెంట్ ఇవ్వటం, తర్వాత హెచ్ఆర్ఏ, తర్వాత 70 ఏళ్లకు ఇచ్చేటువంటి క్వాంటాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేయటం, యథావిధిగా మార్చడం చేస్తే ఉద్యోగస్తులు దారికి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ సత్యం గారు, వేణుగోపాల్ గారు ఫైనల్ గా చెప్పండి, ఎప్పటిలోపు ఇది మొత్తం సతమనవుతుంది చెప్పేసేయండి. ఖచ్చితంగా ఉద్యోగస్తులకి సానుకూలంగానే ఉంది ప్రభుత్వము. వాళ్ళది ఉండేది 2 ప్రాబ్లమ్స్ ఇప్పుడు, హెచ్ఆర్ఏ ఒకటి, అదే విధంగా పిఆర్సీ ఒకటి. ఖచ్చితంగా కొంచెం నిలదొక్కుంటే వాళ్ళ కోరికలన్నీ ప్రభుత్వం తీరుస్తుంది. వీళ్ళు ఏం సమ్మెకు పోవాల్సిన పని లేదు. ఏది కానీ ప్రభుత్వానికి కానీ మేము చేయము, మేము పట్టము, మేము మీకు అనుకూలం కాదు అన్నప్పుడే ఇలాంటి చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడుండే పరిస్థితులు ఇది తీసుకొని హెచ్ఆర్ఏ గురించి మాత్రం డిస్కస్ చేయొచ్చు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో, ప్రాబ్లం లేదు. ఏమంటే మళ్ళీ ఒకసారి పరిశీలించి, ఎందుకంటే దాని గురించి ఇంతకుముందు డిస్కస్ జరగలేదు కాబట్టి ఇంతకుముందు ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడు కానీ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కానీ, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్తో కూర్చున్నప్పుడు ఆ హెచ్ఆర్ఏ గురించి ఇంతకుముందు ఎప్పుడు డిస్కస్ జరగలేదు కాబట్టి ఇది కాబట్టి ఒకసారి మాకు దాని గురించి డిస్కస్ పిలిపిస్తారు. ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేస్తారు. ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా సానుకూలంగానే ప్రభుత్వం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ అండి. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైసీపీ నుంచి వేణుగోపాల్ గారికి, టీడీపీ రమేష్ గారికి, అనలిస్ట్ సత్యం గారికి, అదేవిధంగా బీజేపీ నుంచి పాకా సత్యనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి ఓపెన్ డిబేట్. ఇలాంటి మరో అంశంతో మళ్ళీ మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.